నిన్న మనం ఒక వీడియో మాట్లాడుకున్నాం. ఇప్పుడు అమ్మాయిలకే సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఇస్తున్నారు. ఒక అబ్బాయి పెట్టాడని చెప్పేసి. ఇక ఈరోజు వచ్చేసరికి ఏంటంటే, సో, ఈ సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళకి అలా ఎందుకు అంటే ఎంత శ్రమ దోపిడైనా, ఎంత కష్టమైనా, ఎంతసేపు చేపించుకున్నా ఆ ప్యాకేజ్ వేరు. ఇక సాటర్‌డే, సండే హాలిడేస్ చూసుకొని ఈ ఈ 5 రోజులు కష్టాన్నంతా మర్చిపోయే వాళ్ళు లేకపోలేదు. అయితే ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ పిచ్చ వల్ల ఒక సమస్య వచ్చి పడింది. అదేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేస్తే నా గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. దీంతో పాటు సాఫ్ట్‌వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా అంటే ఈ సాఫ్ట్‌వేర్ పిచ్చలో పడి స్టూడెంట్స్ ఏంటంటే సంవత్సరాలు ఇయర్‌లు వేస్ట్ చేసుకున్నారు. అదే అమ్మాయిలు అయితే నిన్న జాబులు ఎందుకు ఇస్తున్నారో నేను ఒక వీడియో చెప్పాను. ఒక స్టూడెంట్ చెప్పిన దాన్ని బట్టి ఫ్రెషర్ స్టూడెంట్ ఎవరైతే ట్రై చేస్తున్నారో. అయితే అబ్బాయిలు వచ్చేసరికి ఏంటంటే ఇక పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఏంటంటే జాబ్‌లో సెటిల్ కావాలి, మంచి సాలరీ చేయాలి. అంటే అందరూ సెటిల్ కావట్లేదని కాదు. కొంతమంది సెటిల్ అవుతున్నారు. ఇవాళ రోజు వచ్చేసరికి ఎక్కువ శాతం మిగిలిపోతున్నారు. సో, ఈ పిచ్చిలో పడి ఏంటంటే అసలు చేయాల్సిన పనులు ఏవి చేయట్లేదు. అందులో ఇదొకటనమాట. అయితే అమ్మాయిలనుకోండి, అమ్మాయిలు కూడా వచ్చేసరికి జాబ్ తెచ్చుకుంటున్నారు, వెళ్తున్నారు గానీ, ఏంటంటే ఒకళ్ళ మీద మనం ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి బతకడం ఎందుకు మనం చెప్పేసి, మన కాళ్ళ మీద మనం డిపెండ్ అవుదామని చెప్పేసి వాళ్ళు కూడా మ్యారేజెస్ లేట్ చేస్తా ఉన్నారు. సో, దీన్ని బట్టి ఏంటంటే, సో, ఇండియాలో ముఖ్యంగా వచ్చేసరికి ఈ సాఫ్ట్‌వేర్ పిచ్చ వల్ల వచ్చేసరికి మ్యారేజెస్ అనేవి బాగా డిలే అయిపోతున్నాయి. కొంతమందైతే అసలు దానికి ఓటే వేయట్లేదు తర్వాత సంగతి. ఇక ఇలాగే గనక జరిగినట్టయితే ఇండియాలో జనాభా కూడా తగ్గిపోతుంది. ఇప్పటికే మ చాలామంది పెద్దలొచ్చేసరికి ఇప్పటికి చెప్పడమే జరిగింది ప్రముఖులు. ఏంటంటే పెళ్లి చేసుకుంటమే కాదండి, పెళ్లి చేసుకోండి, చేసుకున్న తర్వాత 10 మందిని కానండి అని చెప్పేసి. అసలేమీ కాకుండా సెటిల్ అవ్వకుండా, ఏమీ కాకుండా మేము చేసుకొని ఏం చేయమని చెప్పేసి స్టూడెంట్స్ ఎవరైతే ట్రై చేస్తా ఉన్నారో సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి?